Yeah, good evening, all of you. Good evening, sir. Good Yeah, good evening, sir. evening. Good evening, ma. Last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Any doubts? Here, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Please confirm once. Okay. So page number 30. ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేయండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి అసలు? ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? చెప్పండి, తెలిసిగా చెప్పండి. నో ఐడియా? ఓకే. సో ట్రేడింగ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. పర్టికులర్గా మీరు మొబైల్ షాప్ కానీ, అపారల్ షాప్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, మీరు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేస్ చేసి మార్కెట్లో సేల్ చేస్తారు. ఈ ప్రాసెస్ చేయంగా మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ చెక్ చేసుకుంటూ మనము ట్రాన్సాక్షన్స్ 12 months ఏ విధంగా ఎంటర్ చేయాలనేదే ట్రేడింగ్ కంపెనీ యొక్క మెయిన్ రీజన్. సో ఈ యొక్క ట్రేడింగ్ కంపెనీలో మనకి లైక్ 3 ఐటమ్స్ వస్తాయి, క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తాయి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ కూడా పోస్ట్ చేస్తాం. 1 or 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సో పేజీ నెంబర్ 30కి వెళ్ళాం. ఎస్ఆర్ కనిపిస్తుంది. November 20. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ పెట్టండి. ఇంకా కామన్ గా మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు కామన్. జిఎస్టీ కూడా ఇప్పటి నుంచి జిఎస్టీ కూడా వేసి పెట్టుకోవాలి. మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ. డైరెక్ట్ గా ఓచర్ లైవ్ వెళ్తున్నాను, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను. రిసిప్ట్ తీసుకున్నా, మంత్ జూలై కదా, 1/7 తీసుకున్నా. ఇయర్ అవసరం లేదు. ఆల్ టు సి. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, 15 lakhs. ఆల్ టు సి, ఐసిఐసిఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, కంట్రా. పేమెంట్, assets, 1,50,000. ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్, ఎస్డి ఆఫీస్. డిపాజిట్స్ అసెట్స్ 25,000. సెల్ ఫోన్, ఫిక్స్డ్ అసెట్స్. కంప్యూటర్, అన్ని డెబిట్ చేస్తున్నాను. మోటార్ వెహికల్,
ఓకే. అన్ని డెబిట్ చేసి మనకి చెక్ కదా, చెక్ ద్వారా కొన్నాం కదా, ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత పర్చేజ్, ఆల్ టు సి, ఏ టు జెడ్ ట్రేడర్స్, సన్రీ క్రెడిటర్స్. 37 అంటే ఆంధ్రప్రదేశే కదా, మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ అంటే సేవ్, ఆల్ టు సి, పర్చేజ్ అకౌంట్స్, ఆల్ టు సి, ఆల్ టు సి, ఆల్ టు సి. అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 28%. క్వాంటిటీ ట్యాక్స్ ఇవ్వాలి, ఆల్ టు సి. ఫస్ట్ మీటర్ లో మీకు తెలియదు కాబట్టి అలా ఇచ్చుంటాను. సెకండ్ మీటర్ లో జిఎస్టీ నెంబర్ ఉందంటే ఆటోమేటిక్ గా ట్యాక్స్ ఇవ్వాలి. $76,800. మళ్ళీ అదే పర్సన్ దగ్గర నుంచి మరికొన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేశారు, ఆల్ టు సి. గ్రూప్ వచ్చేసి స్టెబిలైజర్స్, 28%. తర్వాత ఓపెన్ వెల్ పంప్స్, పంప్స్ అనే గ్రూప్ చేయండి. వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి, 33,99,50. గ్యాస్ టు పెట్టి గ్యాస్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1 ఎక్స్పాండర్. నెట్ లాస్ మనకి 500. మెటీరియల్ బ్యాగ్స్ లో వెళ్ళి చూడండి, పేజీ నెంబర్ 42. నెట్ లాస్ మనకి 500. సమ్మరీ, ఆల్ ప్లస్ F1, F2 వాళ్ళు కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్, రిపోర్ట్స్ అనే ఒకే చోట కనపడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, ఇన్వెంటరీ,
క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా కనపడుతుంది. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఇలా వీటికి సంబంధించిన గ్రూప్స్ లెటర్స్ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చి ఉంటాను. పేజ్ నెంబర్ 48. ఫంక్షన్ కీస్ కూడా 50లో ఇచ్చి ఉంటాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఆగస్ట్ మంత్ 1/8. ఆగస్ట్ చూడండి, మీకు ఏమైనా అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయేమో, మీకు తెలియని ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో ఆగస్ట్ ఆగస్టు మంత్ లో 16th చూడండి, పేమెంట్. మన బిజినెస్ పర్చేజ్ చేసింది కదా 3,96,500. వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు, డిస్కౌంట్ రిసీవ్డ్, ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఇన్కమ్ 2,000. ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా తీసుకో. ఓకే, డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేయాలి. సెప్టెంబర్ మంత్ లో చూడండి, సెప్టెంబర్ మంత్ లో మనం 23 జావా ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేస్తాం. ప్రతి నెల డేట్ మార్చుకోవాలండి. ఇంక్లూజ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేద్దాం. ఆల్ట్ సి. హై కెపాసిటీ 25,900. convertible pumps 32,500. వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత 26 సాలరీస్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్, కన్వేయన్స్ ఇండైరెక్ట్, షాప్ మెయింటెనెన్స్ ఇండైరెక్ట్, ఎలక్ట్రిసిటీ ఇండైరెక్ట్ అన్ని డెబిట్ చేసి పెట్టి కాస్ట్ క్రెడిట్ చేయాలి. 27 అక్టోబర్ చూడండి, అక్టోబర్ లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నారు కదా, అది ఈ మంత్ లో ఇచ్చేస్తున్నారు. సాలరీస్, సాలరీ అడ్వాన్స్. అతను ఏం చేశాడంటే 3,000 తీసుకున్నాడు, 2,000 తీసుకున్నాడు. ఆ మంత్లీ ఒక 500 పట్టుకోమని చెప్పాడు. ఓకే, 4 months కి అమౌంట్ 0 అయిపోతుంది. ఇలా అడ్జస్ట్మెంట్స్ ఇలా చేయాలి. ఇలా సాలరీస్, సాలరీ అడ్వాన్స్, ఇలా ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. టోటల్ క్వాంటిటీ 55, ఫ్రీ ఐటమ్స్ 5. హై కెపాసిటీ, లో కెపాసిటీ 24, 20. ఆ ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ కనిపించవు, అప్పుడు ఫార్మాట్ మార్చాలి. అప్పుడు కంపెనీలోకి వెళ్ళాలి, F11 ఇక్కడ
యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్. ఇది ఎస్పెటాల్. కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, ఫార్మాట్ మారుతుంది. సో యాక్చువల్ 55, బిల్లుడ్ 50, రేటు 650, లో కెపాసిటీ 24, 20, 400. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ టోటల్ క్వాంటిటీ ఇవ్వాలి, తర్వాత నార్మల్ క్వాంటిటీ ఇవ్వాలి. తర్వాత మనం లాస్ట్ మంత్ లో 32 చూడండి. లాస్ట్ మంత్ లో పర్చేజ్ చేసాం ఫస్ట్ వీక్ నుంచి. మనము అమౌంట్ లేట్ గా ఇచ్చాం. అందుకు గాను వాళ్ళు ఏం చేశారు, ఇంట్రెస్ట్ వేశారు. పేమెంట్ ఫస్ట్ వీక్ ప్లేస్ లో ఏ టు జెడ్ తీసుకుంటాను, మీరు ఫస్ట్ వీక్ తీసుకోండి. 645450 ఆల్ట్ సి. వన్ 1944. మళ్ళీ 34 జావా వాళ్ళకి సేల్ చేస్తున్నాం. అక్కడ కూడా ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. హై కెపాసిటీ 22, 20, లో కెపాసిటీ 6, 5, 450, ఈ జిఎస్టీ హెచ్జిఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడల్లా ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, నవంబర్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. నవంబర్ లో 41 డిస్కౌంట్ వచ్చింది 5%. అప్పుడు ఫార్మాట్ మార్చాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఎస్. యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్ క్వాంటిటీ, నో. కంట్రోల్ ఏ. సో ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేస్తాను. డిస్కౌంట్ 5%. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇది ట్రేడ్ డిస్కౌంట్ ఇలా వస్తుంది. ఓకే, సో తర్వాత 43 రిసిప్ట్ 103 E1. సో మనం జావా వాళ్ళకి సేల్ చేస్తాం. వాళ్ళు లేట్ గా ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాం. ఐసిఐసిఐ ఇలా ఎంటర్ చేసుకోవాలి. డిసెంబర్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 50 రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్, ఏ టు జెడ్. ఫస్ట్ పర్చేజ్ చేసాం, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ నోట్ లో ఎంటర్ చేయాలి. అదర్ వచ్చర్స్ డెబిట్ నోట్, ఏ టు జెడ్ రేట్స్. జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్ అదే తీసుకుంటాం. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, సో దీని డెబిట్ నోట్. ఇన్వెంటరీలో పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి.
నెక్స్ట్ మిగతా చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తాయి. ఓకే, నెక్స్ట్ జనవరిలో చూడండి, జావా వాళ్ళకి మనం సేల్ చేసాం కదా, వాళ్ళు ఏదో కొన్ని వస్తువులు బాగాలేని రిటర్న్ ఇస్తున్నారు, క్రెడిట్ నోట్. ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం మనకే. తర్వాత మిగతా చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఫిబ్రవరిలో చూడండి, ఫిబ్రవరి ఏదైనా డౌట్ ఉందో చూడండి. డౌట్స్ ఉన్నాయేమో. మార్చ్, మార్చ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. లాస్ట్ ఇవి కూడా ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. F7 చూడండి. రెంట్ డెబిట్, రెంట్ పేబుల్ క్రెడిట్. సాలరీస్ డెబిట్, సాలరీస్ పేబుల్ క్రెడిట్. తర్వాత డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ అమౌంట్ 37,300. సెల్ ఫోన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, మోటార్ వెహికల్. అన్ని డెబిట్ చేసి మిగతాడన్ని అసెట్స్ మీద ఇయర్ మనం ఏం చేస్తాం, డిప్రిసియేషన్ తీస్తాం. ఈ విధంగా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. కరెంట్ అసెట్స్. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఇంతవరకు చేశారంటే అప్పుడు మీకు మార్చి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లో కలపాలి, అప్పుడు క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ కంపెనీని కూడా మనం స్ప్లిట్టింగ్ చేయొచ్చు. ఓకేనా, 2218.24. ఇక నాకు యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా మీకు 0 అవుతుంది, అక్కడ డౌన్ అవుతుంది క్యాపిటల్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్ 0 చేసి ప్రాఫిట్ లే కలపాలి. ఇలా మంత్లీ మీరు చెక్ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే లాస్ట్ ఫైనల్ గా మీకు ఆన్సర్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో ఇప్పుడు వాల్యూస్ ఏమున్నాయి, నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు ఆపోజిట్ వచ్చాయి. ఓకే, మీరు అన్ని మంత్రులు చేస్తే కరెక్ట్ గా వస్తాయి. ఇక్కడ 15,17,108 రూపీస్ ఉంది. ఇది 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 31st మార్చ్ లో, అది నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని
సో 31st మంత్ లో F7 లో ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం, వాటిని మళ్ళీ పేమెంట్ లో క్లియర్ చేసుకుంటాం. ఓకే, చూడండి. సో 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. సో ఒక కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్ టు డి. మిగతా వాటిని మనం ఆల్టర్ చేసుకోవాలి. ఈ ఓనర్ ఏ ఇయర్ డీటెయిల్స్ అడిగితే ఆ ఇయర్ డీటెయిల్స్ షో చేయాలి. ఇప్పుడు 25, 26 తీసుకున్నాను. అది బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళి చూడండి. యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఈ ఇయర్ కూడా వచ్చేస్తుంది. చూసారా, 15,70,108. ఓకే, ఎస్కేప్. సో చూడండి, ఇప్పుడు పేయబుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి పేమెంట్ తీసుకోవాలి. రెంట్ పేయబుల్ 3,500. కానీ ఎంట్రీస్ పాస్ అవ్వట్లేదు. ఏం చేయాలండి? ఎంట్రీస్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎనీవన్? ఎక్కడ మార్చాలి? ఆల్ట్ F2 కంపెనీలో. వెరీ గుడ్. సో కొత్త కంపెనీలో పాత డేటే ఉంటది కాబట్టి ఆల్ట్ F2 ఇక్కడ ఇచ్చేసి మార్చుకోవాలి ఇయర్. ఓకే, అప్పుడు ఎంట్రీ పాస్ అవుతాయి పేయబుల్ వాల్యూస్. ఇలా. ఓకే, నాకు ఈ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా జీరో అయిపోవాలి. జస్ట్ లెడ్జెస్ ఉంటే చాలు, మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా కొత్తగా బిజినెస్ చేసుకుంటా. సో అలాంటప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆర్డర్, ఆల్ ఐటమ్స్. ఓకే, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. సేవ్. స్టాక్ ఐటమ్స్. స్టాక్ ఒకటి ఉంది. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఇలా ఈ విధంగా మనం ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఇలాగే పోస్ట్ చేయొచ్చు. ఓకే, రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటాయి. మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అసెట్స్ పర్చేజ్ చేయడం, తర్వాత ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేల్ చేయడం, క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, తర్వాత ఫ్రీ ఐటమ్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఇయర్ అండ్ యాక్టివిటీస్, ఇవన్నీ మంత్లీ కామన్ గా జరుగుతాయండి. మంత్లీ కామన్ గా జరుగుతాయి. ఓకే, ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగచ్చండి. క్లియరా? డిప్రిసియేషన్ అమౌంట్ ఉంది కదండి జనరల్ గా. డిప్రిసియేషన్ లో ఫస్ట్ డిప్రిసియేషన్ తీసుకోకుండా వీటిని క్రియేట్ చేసిన తర్వాత డిప్రిసియేషన్ డెబిట్ చేసుకుంటే టోటల్ వాల్యూ మనకు తెలియలేదు అనుకోండి. ఒకవేళ డిప్రిసియేషన్ టోటల్ వాల్యూ ఐటమ్ వైజ్ తెలుస్తుంది, 100% తెలుస్తాయి. ముందే క్యాలిక్యులేట్ చేయలేము. మనం అసెట్స్ కొన్న తర్వాత యాజ్ పర్ కంపెనీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పరంగా ఎంత పర్సెంటేజ్ ఇయర్ తీయాలనేది 100% తెలుస్తుంది. అన్ని టోటల్ చేయలేం కదండి. నేను ఇండివిజువల్ గా ఎంట్రీ చేసి లాస్ట్ లో డిప్రిసియేషన్ తీసుకొచ్చుంటారా? ఇండివిజువల్ గా తీసుకున్నా సేమ్ అమౌంట్ కి వస్తుంది, అన్ని కలిపి తీసుకున్నా సేమ్ అమౌంట్ కి వస్తుంది. నువ్వు ఒక్కొక్కటి ఒక పర్సెంటేజ్ తీసుకుంటారు కదా, అన్నిటికీ ఒకే పర్సెంటేజ్ ఉండదు కదా. అవునండి. ఆల్రెడీ మనం తీసుకున్న అమౌంట్ పర్సెంటేజ్ తీసేసి ఇచ్చిన అమౌంట్ అది. Hmm. ఓకే, అన్నిటికీ ఒకే పర్సెంటేజ్ ఉండదు. దాని వాల్యూ బట్టి కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు పర్సెంటేజ్ తీసి మనకి ఇచ్చిన అమౌంట్ అది.
మీరు ఇండివిజువల్ గా తీసుకోవచ్చు, అన్ని కలిపే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 5 ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద 10,000 అంటే 50,000 నీకు అండర్స్టాండ్ ఉంది. లేదా తెలియదా? ఓకే, 2 ఐటమ్స్ కి తీయాలన్నా డిప్రెషన్ 2 తీసేసుకో, 20,000. 30,000 తీయద్దు, తెలుసుకున్న తర్వాత తీసుకో, అంతే కదా. అట్లా. ఓకే, క్లియర్ గైస్, అది చేయండి. సో టుమారో పార్ట్నర్షిప్ సంబంధించిన డిస్కషన్ చేద్దాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయండి. టైం తీసుకోండి, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం అడ్వాన్స్డ్ ట్రాన్సాక్షన్స్ ఇవి రియల్ టైంలో ఇలాగే ఉంటాయి, ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఓకే, డన్ గైస్.